తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు కోర్టు ఆదేశాలతో వాయిదా పడినటువంటి అంశం. ఇది నిజంగా కూడా భవిష్యత్తులో ఒక సంవత్సర కాలంగా జరగవన్నది ప్రజల అభిప్రాయం. ఇప్పుడున్న పరిస్థితులకి అది వాస్తవంగా మనం భావించాలి. గత దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో కూడాను స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వాలు అనేక రకాలుగా మోకాళ్ళు అడ్డుతూ ఉన్నాయి. అవి నిర్వహణకి నిజంగా ఆలస్యం చేస్తూ ఉన్నాయి కావాలని. 1995 నుంచి బీసీ రిజర్వేషన్లపై అనేక రకాలుగా జరిగినటువంటి పిటిషన్లు, దానిపైన వాదనలు మనం చూస్తే ప్రభుత్వం ఇప్పటికి కూడా ఒక శాస్త్రీయ పద్ధతితో ఒక విధానాన్ని నిర్ణయించకపోవడం, బీసీ రిజర్వేషన్లని ప్రకటించే విధానానికి ఒక స్పష్టమైన విధి విధానాలతో లేకపోవడం నిజంగా కూడా స్థానిక సంస్థలకు శాపంగా మారిందని చెప్పవచ్చు. ఈ యొక్క ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్లు, బై ఎలక్షన్లు వితిన్ 3 monthsలో జరిపేటువంటి ఎన్నికల సంఘం ఈరోజు స్థానిక సంస్థలని సంవత్సరాల పాటు వాయిదా వేయడానికి అత్యంత సులభంగా ఆ నిర్ణయాన్ని తీసుకుంటున్నటువంటి పరిస్థితులను మనం గమనించాలి. ఎంపీ, ఎమ్మెల్యేలని తక్షణమే ఎన్నికలు నిర్వహించేటువంటి నేషనల్ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఆ తరహా అధికారం లేకపోవడం, ఆ తరహా పరిస్థితులు, వాటికి అవకాశాలు, అధికారాలు ఇవ్వకపోవడం మనకి దురదృష్టకరం. అందుకే ఇప్పటికైనా సరే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలని తప్పించాలి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ద్వారా మాత్రమే ఈ ఎన్నికలు నిర్వహించాలి. రిజర్వేషన్ ప్రక్రియని ప్రభుత్వంకి అప్పచెప్పకుండా ఎలక్షన్ కమిషన్కి అప్పచెప్పాలి. అప్పుడే తక్షణమే 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ యొక్క రాజ్యాంగం పేరుతో, రాజ్యాంగ ప్రక్రియ పేరుతో 73, 74 రాజ్యాంగ సవరణ అనేటువంటి రాజ్యాంగ ప్రక్రియకి తూట్లు పడుస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. 73, 74 రాజ్యాంగ ప్రకారం ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చట్టం అది చెప్తా ఉంది. కానీ అది పాటించని ఈరోజు కోర్టులు కావచ్చు, రాజ్యాంగం ప్రక్రియలో అమలు చేసేటువంటి వ్యవస్థలు కావచ్చు, ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలని అత్యంత సులభంగా వాయిదా వేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ యొక్క ఇంటలెక్చువల్స్ కానీ, ఈ యొక్క ప్రజా సంఘాలు కానీ, ఈ బీసీ సంఘాలు కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియ నుంచి ఈ యొక్క రిజర్వేషన్ ప్రక్రియని తప్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉన్నంతసేపు ఈ స్థానిక సంస్థలు వాళ్ళ జేబు సంస్థలుగా మారతాయి. వాళ్ళకి ఈ యొక్క ఎన్నికలు పెట్టాలన్నటువంటి పరిస్థితులు వాళ్ళకి ఉండవనేది మనం గమనించాలి. తక్షణమే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ద్వారా